వెల్కమ్ టు కుడికాల స్టూడియో. గత 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఒక శుభవార్త తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. గత 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన ఆసరా పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది మార్చి బడ్జెట్లో 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్య పాత్ర పోషించారు. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పటికీ రాష్ట్రంలో 42 లక్షల పెన్షన్ పొందే వారుండగా గత 3 ఏళ్లుగా కొత్త పెన్షన్లకు అప్లై చేసుకున్న వారికి నిరాశే ఎదురైంది. ముందు ఆసరా పెన్షన్లు, ఇప్పుడు సరికొత్తగా చేయూత పెన్షన్ల పేరుతో అర్హత ఉన్న వారికి తమ బ్యాంకు ఖాతాలలో నెల ఆర్థిక సహాయం పొందే అవకాశం కల్పిస్తున్నారు. చేయూత పెన్షన్ల పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్, వికలాంగులకు నెలవారీ పెన్షన్లుగా అందుతాయి. ఈ పథకం కేవలం పెన్షన్ మాత్రమే కాకుండా అర్హత గల పేద కుటుంబాలకు 10 లక్షల వరకు ఉచిత వైద్య సహాయం కూడా అందించనున్నారు. ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకోవాలనుకునే వృద్ధులు 57 ఏళ్లకు పైబడి ఉండాలి. వితంతువులు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం, ఒంటరి మహిళలైతే 18 ఏళ్లు నిండి కుటుంబం నుండి ఏ విధమైన ఆధారం లేనివారు మరియు వికలాంగులు కనీసం 40% కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉన్న ప్రభుత్వ వైద్య అధికారుల సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు ఆఫ్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దగ్గరలో ఉన్న సంబంధిత కార్యాలయంలో చేయూత పెన్షన్ అప్లికేషన్ ఫారంను తీసుకొని వివరాలన్నింటినీ తప్పులు లేకుండా నింపి సంబంధిత పత్రాలను సరిచూసుకొని వాటిని అప్లికేషన్ ఫారంతో జతచేసి సంబంధిత అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. అర్హులైన దరఖాస్తుదారులకు ఈ పెన్షన్ ప్రతి నెల తమ బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. ముఖ్యంగా కావలసిన జతపరచవలసిన పత్రాలు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, నివాస ధృవపత్రము, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నెంబర్, ఆదాయ ధృవపత్రం మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో. వితంతువులైతే భర్త మరణ ధృవీకరణ పత్రం, వికలాంగులు 40% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉన్న వైద్యుడి ఆధారిత ధృవపత్రం, వ్యాధిగ్రస్తులు వైద్య ఆధారిత ధృవపత్రం జత చేయవలసి ఉంటుంది. మరిన్ని వివరాలకు చేయూత.తెలంగాణ.gov.in వెబ్సైట్ను సందర్శించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.